గాను మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మా ప్రభు, గత 6 వారాలుగా మీరు మాతో నడుస్తూ, మాతో మాట్లాడుతూ, మా జీవితాలు సరిచేస్తూ, నీకోసమైన సిలువ సాక్షులుగా ముందుకు సాగిపోవడానికి మాకు ఇస్తున్న ధైర్యం కొరకు, అవకాశాల కొరకు, ఆధిక్యత కొరకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ వారంలో మా ప్రభువా, నీ చివరి ప్రయాణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, నీ వాక్యాన్ని మా తండ్రి ధ్యానించుకుంటూ ఉండగా, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మా ప్రభువా మాకు అందిస్తున్న నీ కుమారుడు, మా సోదరుడు నిరీక్షణతో మీరుండమని, బలపరచమని, ఆయన ద్వారా నీవే స్తుతి మహిమగంత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో 18వ కీర్తన కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు. 18వ కీర్తన. కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము, తోడనుండెదవనుచు నమ్ముచు తోటదగుని పాద సన్నిధి, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము. అది బాగా లో అయిపోయినట్టుంది, మీరు ఎత్తండి అమ్మా. ఏ చోట నా ప్రియ భక్తులెలమి కూడియున్న, ఆ చాటికి ఏతెంతువని పల్కితి, ఈ చోట నుండు మాము వీక్షించి కృపచేత ఇప్పుడు దివి చూమి యేసు క్రీస్తు నాదా, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము. గత కాలమందున కాని చేతలచే దుర్గతి నంది యుండగా కనుగొంటివి, శత సంఖ్య గల పాప క్షయమివు క్షమించి అతి శాంతి నిడితివి, ఆత్మస్వరూప, కూడుకొని ఉన్నాము సంఘ ప్రభు, కూడుకొని ఉన్నాము. నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి, పరమ ధర్మములందు పరత కల్గి, ఎరులకు శుభములు నిరతంబు చేయగ, ధిరతమ
కొసగుము దేవుని ప్రియతనయా కూడికొని యున్నాము. అన్ని శోధనముల నాన్ని విపత్తుల కాలములందు ఆదరించి నిన్ను నమ్మిన జనుల నీ సందిటను చేర్చి పన్నుగా కాపాడు ప్రభు యేసు క్రీస్తు కూడికొని యున్నాము. సంగ ప్రభు కూడికొని యున్నాము. అమలుడనగునా నను కరించు ఆన తెచ్చినాడ ఆత్మజులకు అమల మార్గమునందు అరుగంగమాకివు విమలాత్మ దయాసేయు వేగంబు మా తండ్రి కూడికొని యున్నాము. సంగ ప్రభు కూడికొని యున్నాము. మన కీర్తన పుస్తకాల నుంచి మొదటి కీర్తన అన్ని కాలములా ఉన్నాయో దయచేసి ఎత్తండి. యెహోవాని నెన్నతర బాయో కన్న తండ్రి ఎక్కిన మోక్ష వాసాలిసనుతు లున్నతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను పనుగా చేసిన పలుడవివే ఉన్న లోకంబుల ఉడుగాక కరుణాస పన్నతతో నేలు ప్రభుడవివే అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు ఉన్న సర్వజ్ఞుడవునివే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే చాలుదునా పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును నటి పలికి మాలి నటి మానవులచే పట్టి లక్షింపబ జుండవంచు
కృపను దరిచేచ నాకిచ్చి పటాయిచియుండు ప్రభుడవంచు గట్టడ చేగడ ముట్టుదాను కన్నా పట్టుకొలది నిన్ను ప్రస్తుతింతు కారణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను గురీశుద్ధుడవివు పాపి నేను సర్వజ్ఞుడవివు జగతిలో నాకన్నా దరిద్రుడైలేడు తరచి చూడా సరసద్గుణముల సంపన్నుడవు నీవు గురాదు గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నేరీతి సేవింతు నిరమెన్నక ప్రోవా నిరమితి కాలంబుల నున్నాయేహో జ్ఞానాదరంబయో కనా తండ్రి. 165 ఈలాటిదా యేసు ప్రేమ. నడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాప కృపమున నేను తనికి మినుకుచునే తరిగా నాకుండ కనికరము బెంచినాయను వేగకొని పోవగా మేలు కొరకిండు వచ్చే ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదు తప్పిలోన నేను మునిగి కుములుచు నేడు పునగున్నప్పుడు నన్ను నీ చూడని త్రోయలేక తనదో నెనరు నాకగు పరచి నీతి చూపించే ఈలాటిదా యేసు ప్రేమ నేమిరవంతైనా లేక చింతక్రామి పొగలుచునుండ
నన్ను జూచి సమతిని నన్ను బ్రోవదలచి కరము జాచిన చేయిటి చక్కగా బిలిచే ఈలాటిదా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కను పరచు నా దోష కపట వర్తనము మనసునుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు జూపే ఈలాటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమశిలోంగేడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసగే జీవింపనారక్షకుండు ఈలాటిదా యేసు ప్రేమ శోధనలు నన్ను జుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో బూటించి పెంచి బాధలెల్లను బాపి మాపి ఇట్టియాదరణ చూపేనాయా ఏమందు ఈలాటిదా యేసు ప్రేమ 171 కీర్తన యేసు నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింప మానవ రూప మేతిదానముగా జీవము సిల్వాపై నీచి కన్నా తల్లిదండ్రుల ఎన్నాదముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు తల్లి గర్భముననే ధరింపబడినప్పుడే
దురితుండనయ్యుంటిని నా వల్ల చేయబడెడు నెల్ల కార్యములెప్పు దేహ్యంబులయ్యుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు మంచి నాలో పుట్టదంచుని వెరిగినాన్ మించ ప్రేమించినావు ఆహా ఎంచ సఖ్యము గాని మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి తెలిసి నన్ను ప్రేమింపని కున్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి లేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము క్రీస్తు మమ్మను కనికరించుము ప్రభువా మమ్మను కనికరించుము మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను ఆయన ఏక కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మలను గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియొక పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకంలోనికి దిగనని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను ఆమేన్. మనం అదే విధంగా నిలుచుండి మన బైబిల్ గ్రంథాల నుంచి కీర్తనల గ్రంథం 68వ కీర్తన
16 చరణం నుంచి 26 వరకు ప్రీతి వచ్చి మనల్ని ఉత్తర ప్రచుత రీతిలో చదివి వినిపిస్తుంది. 68వ దావీదు కీర్తన 16 నుంచి 26 వరకు. కీర్తన 68వ అధ్యాయము 16 నుంచి 26 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. నీవు ఆరోహణమైతివి, పుట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభుని యెహోవాకు వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలో పొగలగొట్టును. మానక దోషములు చేయి వారి వెంట్రుకలు నడినెత్తిని ఆయన పొగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను భాషలోను నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవున రాజగు దేవుని గమనము వారు చూచి ఉన్నారు. కీర్తనలు పాడువారు ముందర నడచిరి, తంతివాద్యములు వాయించు వారు వచ్చెదరు. సమాజంలో దేవుని స్తుతించుడి. ఇజ్రాయెల్లో నుండి ఉద్భవించిన వారులారా, ప్రభువును స్తుతించుడి. కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠాలు విందాము. ఈ 2 పాఠాలు, ఒకటి విజయ వేలంగిని, రెండోది మమత చదివి వినిపిస్తారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొంచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వం నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యం చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై
ఈ క్రియలన్నిటినీ చేస్తే గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ప్రభువా మమ్మల్ని కనికరించు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం మార్కు సువార్త 11వ అధ్యాయము 14 నుంచి 15 నుంచి 19 వరకు ఈ రీతిలో రాయబడింది. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడెను అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నీలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. ఇంత పర్యంతం. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ వారంలోని మొదటి దినాన్న మరి దేవుని యొక్క కృపను బట్టి ఈ శిలువ ధ్యానం ప్రభు మనకు దయచేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ధ్యానాన్ని మన సోదరుడు నిరీక్షణ గారు ఆయన చేయబోతున్నారు. దేవునికి వందనాలు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మనందరం కలిసి 186వ కీర్తన పాడుకుని సిద్ధపడిన తర్వాత నిరీక్షణ దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తుంది. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. చెడుగు యోధులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రకున నించినావా. ఆకాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు సేతులు ఆ కొయ్యకేసూది మేకులతో గృచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నెల్లుగెత్తి మొరలిడితివా. సిలువపై బలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా.
బల్లిదుండగు బంటు బల్లెమునని ప్రక్క చిల్లి బడబొడచినాడా ఉల్లోలములవలే నల్ల నీరుబుకంగ జల్లారే గద కోపము కటకట పాప సంకటము బాపుట ఇంత పటుబా ధనందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతి మెటులవ నింతు స్వామి ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు నందినావా. ప్రార్థన చేసుకుందామండి. సర్వకృపానిధిగా మా పరమ తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయమున నీ శ్రమల కాల ధ్యానంలో పాల్గొనేందుకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని మేము పంచుకోబోతుండగా తండ్రి, మమ్మల్ని వాక్యంలో నడిపించండి. అల్పుడను అయోగ్యుడైన నన్ను ఇక్కడ నిలవబెట్టినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నేను కాదు తండ్రి, నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. రాబోతున్న బిడ్డలను నీ సన్నిధికి నడిపించండి. సకల ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ నా ఈ ప్రార్థన మీ పాదముల చెంత చేర్చుకొనమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం హోలీ వీక్లోకి ప్రవేశించాం. పవిత్ర సోమవారం నాడిని ఆచరించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన, మా జీవితాల్లో చేసినటువంటి అనేక కార్యాలను బట్టి ఆ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగాలన్నిటిలో కూడా ఇవి మనం ప్రతి సంవత్సరం ప్రతి పరిశుద్ధ వారంలోనూ మనం అన్నిటినీ చదువుకుంటూనే ఉన్నాం. నేటి అంశం ఏమిటి అంటే ఆలయ శుద్ధీకరణ. ఈ ఆలయ శుద్ధీకరణలో ఏం జరిగింది అనేది మనకి స్పష్టంగా తెలిసినటువంటి అంశమే అయినప్పటికీ కూడా మళ్ళీ మరొక్క మారు ఆయన ఆ యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆయన తన కోపాన్ని దేని నిమిత్తమై ప్రదర్శించాడో, అక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. నేటి అంశం ఏమిటి అని అంటే నా మందిరము దొంగల గుహగా ఎందుకు చేస్తున్నారు అనేది. నేటి అంశానికి తగ్గట్టుగా ఏంటి అని అంటే దేహమే దేవుని ఆలయం కదండి. చదవబడినటువంటి వాక్య భాగాలన్నీ కూడా యెరూషలేము దేవాలయంలో యూదా వారిని హెచ్చరిస్తూ చేసినటువంటి హెచ్చరికలు మనకి కనిపిస్తాయి. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకి పదే పదే కనిపించే మాటలు, వినిపించే మాటలు ఏమిటి అని అంటే యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తున్నటువంటి యూదులను మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని తీవ్ర స్థాయిలో ప్రభు హెచ్చరిస్తూ ఉండడాన్ని మనకు కనిపిస్తూ ఉంది. అంటే వారు తమ జీవిత మార్గాలని, క్రియల్ని దిద్దుకొనకుండా దేవాలయానికి వస్తూ ఉన్నారు. దేవుని ఆరాధన అంటే అది కేవలం ఆచారబద్ధమైనదే అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మేము
ఆ ఆచారబద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు మా జీవితానికి ఎటువంటి ఢోకా లేదు. కాకపోతే ఏమిటి అని అంటే ఆ ప్రభువు మాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ పాపపు జీవితాన్ని వారు కొనసాగిస్తూనే ఉన్నారు. దేవుడు దీన్ని ఖండిస్తూ ఉన్నాడు. మీరు పాపపు జీవితాన్ని కొనసాగిస్తూనే మీరు చేస్తున్నటువంటి ఆరాధన, నాకు ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ఆరాధన ఎలా ఉంది అని అంటే ఆచారబద్ధంగానే ఉంది. కానీ మీరు అనుసరిస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి సంపూర్ణమైనటువంటి సమర్పణతో కూడినవి కావు అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కదండి. మరి మన క్రైస్తవ జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయండి? ఇలాగే ఉన్నాయి. మనం ప్రతి ఆదివారం నాడు లేదా ప్రత్యేకమైనటువంటి పండుగ దినాల్లోనూ లేకపోతే ఈ శ్రమల కాల ధ్యానంలోనూ దేవాలయానికి క్రమం తప్పకుండా వస్తూ ఉన్నామండి. క్రమం తప్పకుండా వస్తున్న సమయానికి కొద్దిగా అటు ఇటుగా అనుకోండి. ఏమిటి అని అంటే మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే మనం స్తుతి ఆరాధనలో పాల్గొనకపోయినా పర్వాలేదు, లేకపోతే ఆరాధన సమయానికి ఉంటే చాలు, లేకపోతే మొదటి పాట అయిపోయినా పర్వాలేదు కదండి. ఆరాధన అనేది మనం చేస్తున్నామా లేదా, ఆరాధన మధ్యలో అయినా పర్వాలేదు. ఇలాగా మన ఆలోచనలన్నీ కూడా సాగిపోతూ ఉంటాయి. మరొక విషయంగా ఏంటి అని అంటే వాక్య సందేశాన్ని మనం వంట పట్టించుకున్నామా లేదా, మన హృదయాల్లో దానిని భద్రపరుచుకుంటున్నామా లేదా. అలాగే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూనే ఉన్నాం. అలాగే దేవుడు చేసిన మేళ్ళన్నింటి నిమిత్తము కూడా కానుక ఇస్తూ ఉన్నాం. పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, యాజకులు చెప్పేది వింటూ ఉన్నాం, ప్రభువు బలలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాం. అనుక్షణం దేవుని వాక్యాన్ని మనసులో ధ్యానించుకుంటూనే ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని జోడించి ఆ వాక్యాన్ని మా మనస్సుతో పాటు మేము మా హృదయాలను కూడా సమర్పించుకుంటూ ఉన్నాము అని అనుకుంటున్నామే. కానీ దేవాలయానికి వస్తూ ఉన్నాం, క్రైస్తవులుగా కనిపిస్తూ ఉన్నాం. మరి మన క్రియలు మన చేష్టలు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయా? వ్యతిరేకంగా ఉంటున్నాయి అని అంటే ఉంటున్నాయి, లేవు అని అంటే లేవు. మనల్ని మనం సర్దిపుచ్చుకుంటూ ఉంటాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితాలని మార్చుకొనకుండా భక్తిపరునిగా మనం ముసుగు వేసుకొని దేవాలయానికి వస్తున్నామేమో, అబద్ధ క్రియలు చేస్తూ అనరాని మాటలు పలుకుతూ మన హృదయాలను దేవునికి దూరం చేస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచిద్దాం. మరి ఇరుగు పొరుగు వారి పట్ల అబద్ధ సాక్ష్యాలు మనం పలుకుతూ ఉన్నామేమో. మరి ఈ నిలువెత్తు దేహంలో ఎన్నెన్నో కుట్రలు, ఎన్నెన్నో కుతంత్రాలు, ఈర్ష్యా ద్వేషాలు. మరి ఈ పక్కవాడిని చూస్తే మనకు పడదు, ఎదుటివాడిని చూస్తే పడదు. మన జీవితాల్ని వదిలేసి ఈ పక్కవాడి జీవితంలోకి తొంగి చూస్తూ ఉంటాం. మరి దేహం దేవుని ఆలయం అన్నారు కదండి. జాగ్రత్త, దేహం దేవుని ఆలయం. మనం చేస్తున్నటువంటి ఈ దేహంలో చేస్తున్నటువంటి ప్రతి క్రియ, ప్రతి దుష్టక్రియ, ప్రతి మాట మనకి దేవుడు హెచ్చరికలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనల్ని తీర్పు దినాన ఈ మాటలన్నిటికీ, ఈ దుష్టక్రియలన్నిటికీ కూడా దేవునికి మనము లెక్క చెప్పాల్సి ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహం ఎవరిదండి? దేని వలన, ఎవరి వలన అనుగ్రహింపబడినది? దేవుని వలన అనుగ్రహింపబడినది. మరి మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? మరి మీ పరిశుద్ధాత్మకి మీరు ఆలయమై ఉన్నప్పుడు మీరు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి,
ఎలాంటి ప్రవర్తన మీలో ఉండాలి? ఆ పరివర్తన, మారు మనస్సు, పశ్చాత్తాపము మీలో ఉన్నాయా? మరి మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? విలువ పెట్టి కొనబడిన వారు. అంటే విమోచన క్రయధనం ద్వారా మీరు కొనబడిన వారు కాబట్టి మీ దేహం మీద మీకు అధికారం లేదు. ఎలాగో అనంటే ఈ దేహం మనది కాదు అని అనుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మకు మీరు నిలయమై ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉన్నప్పుడు, మీరు దేవుని వలన అనుగ్రహింపబడిన వారై మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారు కాబట్టి, మరి దీనిని మీరు దొంగల గుహగా చేస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మకి ఆలయమైనటువంటి మీ దేహము దొంగల గుహగా అవుతోందా? అయ్యిందా? లేక అవ్వబోతూ ఉందా? దొంగల గుహగా చేయబడుతూ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ యెరూషలేము ఆలయం గురించి ఆయన మాట్లాడుతూ, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అని అంటూ ఉన్నాడు. నాదని చాటబడినటువంటి ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిందా అంటున్నాడు. ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆలోచించమని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను మీతో మాట్లాడాను. ఏమంటున్నాడండి? నేను మీతో మాట్లాడాను. ఆయన నిరంతరం మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మాటని మనం అశ్రద్ధ చేస్తూ ఉన్నామా? లేక ఆ మాటలకి మనం నిర్లక్ష్యం చూపుతూ ఉన్నామా? లేదా ఆ మాటల్ని మనం అంగీకరిస్తూ ఉన్నామా? ఈ దేహంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మకి మీరు విధేయులై ఉన్నారా? నేను మీతో మాట్లాడుతున్నాను, అనునిత్యము మీతో మాట్లాడుతున్నాను అనంటే, మీరు మాట్లాడకుండా నా మాట వినకుండా ఏం చేస్తున్నారు మీరు? అదే వాక్యాన్ని మనం ఇంకా తరచి చూసినట్లయితే, ఆయన నిరంతరం మనతో మాట్లాడుతూనే ఉండి ఆయన మాటల్ని మనం పట్టించుకోవడం లేదు అని అంటున్నాడు. నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను కానీ మీరు నా మాట వినటం లేదు. మిమ్మల్ని పిలిచినప్పటికీ కూడా మీరు ప్రత్యుత్తరం ఇవ్వడం లేదు. ప్రత్యుత్తరం ఇస్తున్నామా అండి మనం? ఆయన మాటల్ని మనం వింటున్నామా? ఆయన మాటల్ని పెడచెవి పెట్టి ఆయనకి ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం అంటే, ఈ దేహం నాది, ఈ దేహంలో నేనే ఉన్నాను, ఇది దేవుని ఆలయం అని మీరు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మకి మీరు ఏమాత్రం తావు ఇవ్వకుండా మీరు చేస్తున్నటువంటి దుష్ట క్రియలన్నింటినీ చేస్తూనే ఉన్నారు. మరి ఈ క్రియలన్నింటినీ చేస్తూనే మీ దేహం అనే ఈ ఆలయాన్ని దొంగలుగా చేశారు అనంటే, సమస్త విధములైనటువంటి పాపాలకు ఈ దేహాన్ని నిలయంగా చేశారు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. హోషియా 9వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, హోషియా 9వ అధ్యాయం 15వ వచనం, వారి దుష్ట క్రియలను బట్టి వారికను ప్రేమింపక వారిని వెలివేతును. ఏమంటున్నాడండి ఇక్కడ? మీరు దుష్టక్రియలు చేస్తున్నారు కాబట్టి ప్రేమ చేత మిమ్మల్ని విమోచించే నేను ఇక ప్రేమించకుండా మిమ్మల్ని వెలివేస్తాను అని చెబుతూ ఉన్నాడు. మన దుష్టక్రియలే కారణం, మన ప్రేమ రాహిత్యమే కారణం. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే ప్రేమింపబడనీయకుండా మనం చేస్తూ ఉన్నాం. మన దుష్టక్రియల ద్వారా మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రియలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి కాబట్టి ఏమంటున్నాడంటే, ఆయన మిమ్మల్ని వెలివేస్తాను అంటున్నాడు. ఇదే మనకి శిక్షాస్మృతి. దేవుని ఆలయాన్ని దొంగలుగా మార్చి దేవుని మోసపుచ్చటం అనేది ఎంతటి మోసకరమైనటువంటి, లేకపోతే ఎంతటి విచారకరమైనటువంటి, ఎంత దుర్భరమైనటువంటి దుస్థితిలో ఉన్నామో మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. యేసుక్రీస్తు కూడా ఈ మాటలనే ఆనాటి మత నాయకులను ఉద్దేశించి యెరూషలేం దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. యెరూషలేం దేవాలయంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవడానికి ముందు దేవాలయ ఆవరణను గురించినటువంటి కొంత వివరాన్ని మనం తెలుసుకుందాం. ఎందువలన అంటే, ఇక్కడ యెరూషలేము దేవాలయంలోకి
ప్రభుల వారు ప్రవేశించిన తరువాత, అంటే ఆయన జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించింది. నిన్న మనకి పాస్టర్ గారు చెప్పారు, మన యెరూషలేం దేవాలయంలో యేసు ప్రభుల వారు ఏ విధంగా జయోత్సాహంతో బయలుదేరి వచ్చారు, ఆయనకి మనం ఏ విధంగా స్వాగతం పలికాము, యూదులు ఎలా పలికారు. కానీ చివరికి ఏమైందండి? చివరికి ఏం చేశారు? అది దొంగల గుహగా మారిపోయేట్టుగా చేశారు. వెంటనే జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి ఈ పరిశుద్ధ దేవాలయంలో ఎటువంటి ఆవరణలో ఈ వ్యాపార కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాం. అదేమిటి అని అంటే, ఈ యెరూషలేం దేవాలయంలో పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని, దీని చుట్టూ ఉండేటువంటి విశాలమైనటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దాంట్లో అనేకమైనటువంటి ఆవరణములు ఉంటాయి. మనకంటే ఇక్కడ యేసు ప్రభుల వారు సిలువలో బలియాగం అయిన తర్వాత మనకి అతి పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళేటువంటి అధికారం లభించింది, మనకి హక్కు లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యాజకుడై ఉన్నాడు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి పరిశుద్ధ స్థలంలోంచి కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆనాటి ధర్మశాస్త్రం ఏం చెబుతుందో ఒక్కసారి మనం ఈ యెరూషలేము దేవాలయం నిర్మాణంలో ఉన్నటువంటి క్రియలన్నింటినీ మనం చూద్దాం. మరి ఈ మొదటి ఆవరణంలో ఏముంటుంది, లేదా ఈ వెలుపలి ఆవరణం అనే దాన్ని ఏమంటారు అని అంటే అన్యజనుల ఆవరణము అని అంటారు. అంటే దీంట్లోకి ఎవరైనా కూడా ప్రవేశించవచ్చు. అన్యుల ఆవరణంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కానీ దాన్ని దాటి లోపలికి కనుక ప్రవేశిస్తే అన్యునికి మరణ శిక్ష విధిస్తారు. మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి ఎలాగంటే వెళ్ళేస్తున్నాం, కానీ ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం చెప్పింది ఏమనంటే ఈ అంచెలంచెలుగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఇవన్నీ ఉన్నాయి కనుక ఇక అన్యజనుల ఆవరణం తరువాత ఇక రెండవ ఆవరణం ఏమిటి అని అంటే స్త్రీల ఆవరణం. ఈ దీనిలోకి శృంగారం అనబడు ద్వారం గుండా ప్రవేశించాలి. శృంగారం అనే ద్వారం గుండా ప్రవేశించాలి. ఈ శృంగారం అనే ద్వారము లేఖన భాగాల్లో ఎక్కడైనా మీకు కనిపించిందా అండి? ఎక్కడ కనిపించింది? ప్రభుల వారు అక్కడ కూర్చుని ఉంటారు. అక్కడ కూర్చుని ఉన్నప్పుడు కానుకల పెట్టెలో ఎవరెవరు ఏమి వేస్తున్నారు అనేది ఆయన జాగ్రత్తగా గమనించి చెప్పినటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తాం. ఈ శృంగారం అనబడు ద్వారం ద్వారా ప్రవేశించడం అనేది జరిగింది. అంటే దీంట్లోకి ఏంటంటే ఇశ్రాయేలీయులు స్త్రీలు పురుషులు కూడా ఈ ద్వారం గుండా చెప్పినబడినటువంటి స్త్రీల ఆవరణలోనికి ప్రవేశించవచ్చు. ఇక మూడవ ఆవరణం ఏమిటి అని అంటే ఇది ఇశ్రాయేలీయుల ఆవరణం. దీనిలోకి ఇశ్రాయేలీయులలో పురుషులు మాత్రమే నికానోర్ అనే ద్వారం గుండా ప్రవేశిస్తారు. ఎన్ని ద్వారాలు ఉన్నాయండి? నికానోర్ అనే ద్వారము ప్లస్ ఈ శృంగారం అనేటువంటి ద్వారం గుండా మాత్రం ప్రవేశిస్తూ ఉండాలి. అయితే ఇక నాలుగవది యాజకుల ఆవరణం. యాజకుల ఆవరణం దీనిలోకి యాజకులు మాత్రమే ప్రవేశించాలి. దీనిలో దహన బలులకు సంబంధించినటువంటి బలిపీఠము, ధూపవేదిక, 7 శాఖలు కలిగినటువంటి దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల ఉంటాయి. ఏమేమి ఉంటాయండి? దహన బలులకు సంబంధించినటువంటి బలిపీఠము, ధూపవేదిక, 7 శాఖలు కలిగినటువంటి దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల ఉంటాయి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాలను, అక్రమాలని అర్థం చేసుకోవాలంటే ఆలయం గురించి మనకి అవగాహన అనేది కావాలి. కాబట్టి ఇది చెప్తూ ఉన్నాం. ఈ అన్ని ఆవరణల తరువాత అంటే యాజకుల ఆవరణానికి వెలుపల ఉన్నదే నవోస్. అంటే ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మందసం ఉంటుంది. ఈ సముదాయాలన్నింటినీ కలిపితే దేవాలయం అవుతుంది. అన్ని ఆవరణాల్లో నుంచి అలాగా వెళ్తూ ఉంటే అతి పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత ఇదంతా కూడా దేవాలయ సముదాయం.
యెరూషలేము దేవాలయం అవుతుంది. అంటే యేసు ప్రభుల వారు దేవాలయంలోకి ప్రవేశించగానే అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని చూసి కోపం తెచ్చుకున్నారండి. ఇప్పుడు మనం కూడా ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే అంతా గందరగోళంగా ఉందనుకోండి, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ ఉంటున్నాం, పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా రద్దీగా, చాలా చికాగ్గా, అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది లేకుండా ఉంటే మనం ప్రార్థనలు ఏ విధంగా చేసుకోగలుగుతాం? ఈ ఇతివృత్తం అంతా కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. మనం మార్కు సువార్తలో చదువుకున్న దానికంటే కూడా ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడిన అంశాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు చదువుబడినటువంటి మార్కు సువార్త 11వ అధ్యాయం 18, 19 వచనాల్లో చూసినట్లయితే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగల గుహగా చేసిరి. మనం ఏం చేస్తున్నామండి? సమస్తమైనటువంటి ఆయన మందిరము సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడి అంటూ మీరు దానిని దొంగల గుహగా చేశారు. దేహం అనే దేవాలయాన్ని మీరు దొంగల గుహగా చేసుకున్నారు. సమస్తమైనటువంటి అన్యజనులకి ప్రార్థనా మందిరంగా చెప్పబడుతున్నటువంటి నా మందిరాన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. మతం పేరిట జరిగేటువంటి వ్యాపారాలు, అధర్మం, అన్యాయం, ఆ విచ్చలవిడితనాన్ని చూస్తే ప్రభువు వారికి ఎంత కోపం వచ్చింది అని అంటే, కోపోద్రిక్తుడయ్యాడు అని కోపం తెచ్చుకున్నాడు. ప్రభుల వారు ఎంత శాంతమూర్తి, ప్రతి విషయంలోనూ ఎంత శాంతమూర్తిగా ఉన్నారో ఈ యెరూషలేము దేవాలయంలో జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీలు, అక్రమాలను చూసి, అక్కడ చూస్తున్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, ఆ విచ్చలవిడితనాన్ని బట్టి భక్తులను వాళ్ళు చేస్తున్నట్టు వ్యాపారాలు చేస్తున్నటువంటి దోపిడీని చూసి ఇక్కడ ఏంటంటే ఆ నిలువు దోపిడీ ఏ విధంగా ఉందో ఆయనకి చాలా బాధ వేసింది. ఈ వ్యాపారం అంతా కూడా అన్యజనుల ఆవరణలో జరుగుతోంది. మరి ఈ ఆవరణం ఎంత రద్దీగా ఉంటుందంటే దీనిలో యూదులు, యూదేతరులు, స్త్రీలు, పురుషులు ఎవరైనా ప్రవేశించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు. మరి అటువంటి ఆరాధన విషయంలో ఇక సామాన్యమైనటువంటి దినాల్లో ఎలా ఉంటుందో, పస్కా పండుగ దినాల్లో అయితే ఈ ఆవరణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆవరణం అంతా కూడా పస్కా పండుగ దినాల్లో ఎంతలా అంటే ఆ రద్దీని తట్టుకోవడం అంత సామాన్యమైనటువంటి విషయమేం కాదు. ఇక ఆ రద్దీని బట్టి ప్రార్థనలు ఎలా చేసుకుంటామండి? మరి ప్రార్థన చేసుకోవడానికి మనకంటూ కాస్త ఒక ప్రశాంతతో లేకపోతే ఒక నిశ్శబ్దతో మనకి అవసరం ఉంటుంది కదా. మరి మన ఆలోచనల్ని, మన మనవుల్ని, మన ప్రార్థనల్ని దేవునికి వేడుకోవాలి, ఆయనకి అందించాలి అని అంటే ప్రశాంతత లేకుండా మనం ప్రార్థన చేయగలమా? మరి పరిశుద్ధ లేఖన భాగాల్లో యుద్ధంలో సైతం ప్రార్థనలు చేసిన సందర్భాలు మనకి చాలా కనిపిస్తాయి. అంటే ప్రార్థనకి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కానీ, లేకపోతే నిర్దిష్టమైనటువంటి భంగిమలు కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా ప్రార్థన చేయడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే ఈ అన్యజనుల ఆవరణలో 2 విధాలైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ 2 విధాలైనటువంటి వ్యాపారాలు ఏమిటి అంటే, ఒకటి రూకలు మార్చడం, రెండోది గొవ్వలను అమ్మటం. మరి రూకలు మార్చడం అనేది ఎంత పెద్ద వ్యాపారము అని అంటే మనీ ఎక్స్చేంజ్ అనుకోండి. ఎందువలన అంటే ఈ రూకలు మార్చడం అనేది అక్కడ ఆచారబద్ధంగానే చేసేసారు యాజకులు. ఎందువలన అంటే ఇక్కడ ఈ ప్రతి యూదుడు కూడా అర్ధశెకేల్ని ప్రతి సంవత్సరం దేవాలయపు పన్నుగా చెల్లించాలి. అర్ధశెకేలుని ప్రతి సంవత్సరం దేవాలయపు పన్నుగా చెల్లించాలి. అంటే వివిధ ప్రాంతాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వారు పస్కా పండుగ సమయంలో ఈ దేవాలయపు పన్ను కడుతూ ఉంటారు. అయితే ఆ పన్ను ఏ రూపంలో కట్టాలి అని అంటే
షెకేలు రూపంలోనే కట్టాలి. రూకలు మార్చేవారికి ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎలాగా అంటే ఈ షెకేలు అని అంటే ఇతర దేశ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా ఈ షెకేల్లోకి మార్చుకుని యూదులు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆనాటి రూకలలో లేకపోతే ఆ వెండి నాణ్యాలు కానివ్వండి, లేకపోతే ఆ చలామణిలో ఉన్నటువంటి ఇతర ద్రవ్యాలు కానివ్వండి, ఏమైందంటే ఆనాటి రాజులకి చిహ్నాలు ఆ నాణ్యాలపై ఉండేవి కనుక అవి దేవాలయపు పన్ను కట్టడానికి అవకాశం లేదు కాబట్టి వాటిని ఈ రూకలు మార్చేవారు అవకాశంగా తీసుకుని వాళ్ళు తెచ్చినటువంటి ద్రవ్యాన్ని వీరు మార్చుకొని వీరు ఆ షెకెల్ రూపంలో అందజేసేవారు. ఇదే ఈ రూకలు మార్చేవారు ఏం చేసేవాళ్ళు అంటే ఈ షెకెల్ ఇవ్వడానికి అదనపు రుసుము అనేది వసూలు చేయడమే కాకుండా తగిన విలువ కూడా తిరిగి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, మార్కెట్లో మనకి కావాల్సిన వస్తువు కావాలి. ఇంతకుముందు అంటే వస్తు మార్పిడి అలా ఉండేది కాబట్టి ఒక వస్తువుకి సంబంధించి వేరే వస్తువు తీసుకోవడం అనేది ఉండేది కాబట్టి ఇక్కడ కూడా ఇటువంటి లావాదేవీలు అన్నీ జరిగాయి కాబట్టి ఈ కొన్నిసార్లు ఏం చేసేవారంటే వీరు ఈ అర్ధ షెకెల్ కంటే కూడా మిగిలినటువంటి విలువ తిరిగి ఇవ్వాలంటే దాన్ని కూడా పన్నులు వసూలు చేసేవారు. రూకలు మార్చడం అనేది చాలా పెద్ద వ్యాపారం. మరి ఇక రెండవది గోవలను అమ్మటం. దేవాలయంలో కనీసం గువ్వలనైనా అర్పించాలని ధర్మశాస్త్రం చెప్తోంది. పస్కా పండుగ దినాల్లో కానివ్వండి, లేకపోతే యెరూషలేము దేవాలయాన్ని సందర్శించిన ప్రతిసారి కూడా ఈ దేవాలయంలో కనీసం 2 గువ్వలనైనా అర్పించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. ఏ ఏ సందర్భాలు అనేది మనకి లేవియా ఖండంలో ఈ ఆచారాలను మనం చూస్తాం. స్త్రీ ప్రసవించిన తర్వాత శుద్ధీకరణ నిమిత్తం ఈ గువ్వలను సమర్పించడం లేదా గువ్వలని అర్పణ చేయడం అనేది జరిగేది. ఇక కుష్ఠరోగి శుద్ధీకరణకు గువ్వలను అర్పించాలి అని లేవియా ఖండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఏ 2 గువ్వలను ఎందుకు అనంటే పాప పరిహారార్థ బలిగాను దహన బలిగాను కనీసం 2 గువ్వలనైనా సమర్పించాలి. మరి మనం దేవునికి సమర్పించేవి ఎలా ఉండాలి? దేవుని గువ్వలు కానివ్వండి, లేకపోతే ఏ జంతువులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఏవైనా సరే అవి ఎలా ఉండాలి అని అంటే లోపం లేనివై ఉండాలి దేవాలయంలో. కాబట్టి దేవాలయంలో ఆ జంతువుల్ని కొనాల్సి ఉండేది. ఇదంతా వ్యాపారం, ఇదంతా పక్కా వ్యాపారం. ఇక్కడ పాపం యూదులు గనక లేకపోతే ఇతర దేశస్తులు కనుక అన్య జనులు కనుక దేవాలయపు బయట నుంచి వారు ఆ జంతువుల్ని కానీ ఆ గోవుల్ని కానీ కొనుక్కొచ్చి అర్పణకి సిద్ధం చేసినప్పుడు ఇక్కడ విలువ వాటి ఎలా ఉన్నది అంటే లోపం లేనివారిగా ఉన్నాయా లేవా అనేది చూడటానికి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఉండేవాళ్ళు. దేవాలయం బయట నుంచి కనుక ఆ జంతువులను తీసుకొస్తే ఏం చేసేవాళ్ళు అని అంటే వీటిలో చాలా లోపాలు ఉన్నాయి. మీరు బయట నుంచి ఎందుకు తెచ్చారు? మా దగ్గర నాణ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలి అర్పణకి ఎలాగా ఏ జంతువు ఉండాలో ఏ లోపము లేనిదిగా ఉండాలో అనేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే వాటిని తక్కువ ధరకి కొనేవాళ్ళు. ఇదంతా వ్యాపారం. తక్కువ ధరకి కొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతువుని కానివ్వండి, గువ్వల్ని కానివ్వండి, ఏదైనా సరే వాటిని ఏం చేసేవాళ్ళంటే అధిక ధరకి వీళ్ళకి అమ్మేవారు. మరి ఇక్కడ అంతా మోసపూరితంగానే ఉంటూ ఉండేది. ఇప్పుడు దేవాలయం బయట నుంచి తెచ్చినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తక్కువ ధరకి కొని ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఈ జంతువులనే ప్రత్యేకంగా లోపం లేనివిగా పరిగణిస్తూ ఎక్కువ ధరకి కొనేవాళ్ళు. మరి ఇటువంటి వ్యాపార లావాదేవీలతోటి
ఆ రూకలు మార్చే వారితోటి, లేకపోతే ఆ గోవాలు ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాటితోటి ఆ వాతావరణం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకుందాం. దేవాలయం అనేది ఈ పవిత్ర స్థలంగా ఉండాల్సింది, దాన్ని యాజకులు ఏం చేశారంటే దేవాలయాన్ని వ్యాపార స్థలంగా, దాన్ని దొంగల గుహగా మార్చివేశారు. వ్యాపారం అంటే దొంగల గుహేనా, లేకపోతే దేవాలయం? దేవాలయంలో మరి ధర్మశాస్త్రం చెప్పింది కదండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మీరు ఆ బలి అర్పణ చేయాలి అని అనుకున్నప్పుడు మేము చేస్తున్నది అదే కదా. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? బలి అర్పణ చేయమని చెప్పినప్పుడు మేము అమ్ముతూ ఉన్నాము, దాన్ని బట్టి మేము బలి అర్పణ చేస్తూ ఉన్నాము అని చాలా వ్యాపారులు ఎంత సులువుగా చెప్పేస్తూ ఉన్నారు అనంటే, కానీ అదంతా పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. అక్కడ ఏంటంటే ఈ ఒక పక్క ఇదంతా కూడా అన్యజనుల ఆవరణలోనే జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక పక్క ఏంటంటే ఎద్దుల అరుపులు, ఒకవైపు ఆవుల అరుపులు, ఒకవైపు గోబల కూతలు, మరొక వైపు వ్యాపారుల అరుపులతోటి, ఆ అరుపులు కేకలతోటి ఎట్లా ఉందంటే ఒక మార్కెట్ లాగా ఉంది తప్ప పరిశుద్ధమైనటువంటి దేవాలయంలాగా వాళ్ళకి ఎవరికి కనిపించడం లేదు. ప్రశాంతతతో దేవుని ఆరాధించడానికి అక్కడ అనువైనటువంటి వాతావరణం లేదు. మరి దేవునికి కోపం రమ్మంటే రాదా అండి? మనకే వస్తుంది కదా. మనం ఆలయంలో ప్రవేశించగానే ఏదైనా చిన్న గొడవలాగో, లేకపోతే ఎవరైనా రణగొండ ధ్వనితోటి మాట్లాడుకుంటూ ఉంటే మనకే కోపం వస్తుంది. మరి ఆయన పరిశుద్ధ దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని ఈ విధంగా దొంగల గుహగా మారుస్తూ ఉన్నారు అని అంటే ప్రభువుకి కోపం రాదా? రూకలు మార్చడం ఏంటి, గోవుల్ని అమ్మడం ఏంటి, బలులు అమ్మడం ఏంటి, ఇదంతా కానీ అయితే మీరు అనుసరిస్తున్నటువంటి విధానానికి ఆయనకి కోపం వచ్చింది. మీరు అనుసరిస్తున్నటువంటి విధానానికి ఆయనకి కోపం వచ్చింది. అంటే భక్తి ముసుగులో మనం చేస్తున్నటువంటి దోపిడీని ఆయన సహించలేకపోతూ ఉన్నాడు. మనం కూడా భక్తి ముసుగులో బ్రతుకుతున్నామేమో. అయితే ఈ వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ప్రధాన యాజకుడు లేకపోతే దేవాలయ అధికారుల కనుసన్నల్లో జరగడం అనేది దేవునికి మరింత కోపాన్ని పుట్టించింది. సరే, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు బాని, కానీ వీళ్ళు ప్రధాన యాజకులు, దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి, దేవునికి ప్రత్యేక ప్రతినిధులుగా, దేవుని అంశంగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఇలాంటి వ్యాపారాన్ని ప్రోత్సహించడం అనేది ఏంటంటే, ఈ వ్యాపారం అంతా కూడా మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పబడినట్లు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ దేవాలయం కేవలం యూదుల కొరకే కాదు, సమస్తమైనటువంటి ప్రజలు దేవుని ఆరాధించడానికి అర్హులే అని ఈ ప్రార్థన స్థలం, అన్యజనుల ఆవరణం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ప్రభువు సమస్త యూదేతరులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మరి వారి కొరకు అన్యజనుల ఆవరణం అనే ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆనాటి యాజకులు దాన్ని వ్యాపార ఆవరణంగా మార్చివేశారు అని యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ పరిశుద్ధ ఆలయాన్ని దొంగలుగా మార్చివేశారని 3 సువార్తీకులు కూడా చాలా స్పష్టంగా వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు ఇర్మియా మాటల్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. ప్రభువుకి అందుకే కోపం వచ్చింది. అందుకే కొరడాలు తీసుకుని ఈ రూకలు మార్చు వారి బల్లలను, గూబలమ్ముకొని వారి పీఠములను పడద్రోసి దేవాలయాన్ని శుద్ధీకరించాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుని ఆలయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటాడు. మరి అటువంటి ప్రార్థనా మందిరం అయితే మరి నేటి క్రైస్తవ సంఘాలు దేవాలయాలు ఏ విధంగా మారిపోయాయి? వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి.
మరి ఆరాధనకి అనువైనటువంటి స్థలం ఉండడం లేదు. మరి క్రీస్తు ప్రభుల వారు కొరడా జడిపించమంటే జడిపించడా? జడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి పరిశుద్ధ ఆలయంలో దేవుని ఆరాధించడానికి మనం అవకాశం ఇస్తూ ఉన్నామా? మరి ఆ దేహాన్ని దొంగలుగా మార్చేసి ప్రభువుకే మనం స్థానం లేకుండా చేస్తూ ఉన్నాం. ఈ అక్రమాలు చేస్తున్న వారందరినీ కూడా దేవాలయం నుంచి దేవుడు పారద్రోలుతూ ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటి అని అంటే, అవసరతలో ఉన్న వారిని స్వస్థపరిచాడు అని సువార్తికుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవాలయం వ్యాపార కొరకు కాదు, పరిచర్య కొరకు నిమిత్తం అని ప్రభువు అక్కడ ఉన్నటువంటి కుష్టి వారిని, అక్కడ ఉన్నటువంటి అస్వస్థతలు వాళ్ళందరినీ కూడా స్వస్థత పరిచినట్లుగా కూడా మనం చూస్తాం. మరి మన దేహంతో ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నాం. దేహం అనే దేవాలయంలో ఆరాధనకి చోటు కల్పించకుండా, అంటే ఆరాధనకి చోటు కల్పించడానికి ప్రభు మనకి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాలన్నిటినీ మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. దొంగల గుహగా మనం మారిపోయాం. వ్యాపార కేంద్రాలుగా మనం మారిపోయాం. మన పాపపు జీవితాలు దొంగల గుహగా అయిపోయాయి. ప్రతి నిత్యము ఆయన మనకి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఆయన కృపని మన మీద నిరంతరము కురిపిస్తూనే ఉన్నాడు. మన పట్ల ఆయన జాలి చూపిస్తూనే ఉన్నాడు. మన పట్ల ఆయన దయ చూపిస్తున్నాడు. మనం ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాం, ఎక్కడున్నామండి? కరోనా సమయంలో ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ ఆయన ప్రస్తుతం కొరడా జడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేహాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం? ఈ దేహంలో ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని అక్రమాలు, ఎంత దుష్టత్వం. వాక్యమే తెలియజేస్తుంది కదండి, మీ దుష్టత్వాన్ని బట్టి నేను మిమ్మల్ని వెలివేస్తానంటున్నాడు. మిమ్మల్ని నేను పట్టించుకోను. ఒక్కసారి మన ఆత్మీయులు ఎవరైనా మనతో మాట్లాడకపోయినా, మనకి కనిపించకపోయినా మనం ఎంతగా వెలివెలాడుతాం. పోనీలే, ప్రభువే కదా, వదిలేద్దాం, నువ్వు మాట్లాడకపోతే నాకేంటయ్యా అని ఒక్కసారి మనం అనుకున్నావా? నువ్వు మాట్లాడకపోతే మాకేం, మేం చేసేది మేము చేస్తూనే ఉంటాం. మరి మనలో మార్పు అనేది ఎప్పుడు వస్తుంది? ఎన్ని శ్రమల కాల ధ్యానాల్ని మనం పోగొట్టుకున్నాం. జరిగిపోతూ ఉన్నాయి. శ్రమల కాల ధ్యానం అయిపోయి మనం పరిశుద్ధ దినంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. హోలీ వీక్లోకి మనం ప్రవేశించినప్పటికీ కూడా మన దేహం దొంగలగా గుహగా ఉంటే ప్రభువు కొరడా చెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన మీద కోపం తెచ్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందిలే కదండి. జాలి చూపించేవాడు, లేకపోతే నీ మీద నిన్ను కృపను నిరంతరము కురిపిస్తాను అని చెప్తూ ఉన్నవాడు మన పట్ల ఎప్పుడు చూసినా జాలిగానే ఉంటాడు కదా, ఎప్పుడు దయ చూపిస్తూనే ఉంటాడు కదా. మనం ఎందుకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి? మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి? మనం ఎందుకు దేవాలయానికి రావాలి? దేవాలయానికి వస్తూ ఉన్నాం, కానీ దేహమే దేవాలయము అని వాక్యం సెలవిస్తూ ఉంటే మన దేహం అంతా ఎలా ఉంది అని అంటే దొంగల గుహగానే ఉంది. మరి అటువంటి దొంగల గుహగా, లేకపోతే ఈ దేహం అనే దేవాలయంలో మనం ఆరాధనకి చోటు కల్పించడానికి ప్రభు మనపై కృప చూపించాలని, జాలి చూపించాలని ఆయనని ప్రార్థిద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక మారు నిరీక్షణ గారికి సంఘమందరి తరపున ప్రత్యేకమైన
వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ రాత్రికాల సమయంలో వారు ఏర్పాటు చేసిన టిఫిన్స్ కోసం కూడా దంపతులందరికీ వారి కుటుంబానికి ఈ సమయంలో జూమ్లో ఉన్న శశికళ గారు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. నమస్కారం అండి. పాస్టర్ గారికి, మేడం గారికి, చర్చిలో ఉన్న సభ్యులందరికీ నా వందనాలు. నా పేరు శశికళ. నేను అరవింద్ క్లయింట్నండి. అరవింద్ అంటే నాకు చాలా అభిమానం. చర్చిలో అతను ఇచ్చే మెసేజ్లు అవి చూడాలని జూమ్ డౌన్లోడ్ చేయించుకున్నాను. ప్రతిరోజు జూమ్లో ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నానండి. ఈ లెంట్ సీజన్లో ప్రతిరోజు 7 గంటలకి క్రమం తప్పకుండా మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను. చాలా బాగుంటున్నాయి. నిన్న పామ్ సండే చాలా బాగుందండి. డెకరేషన్స్ కానీ, కలర్ఫుల్గా అరేంజ్మెంట్స్ కానీ, ప్రోగ్రామ్ కానీ అంతా బాగుందండి. చాలా బాగుంది. నేను కూడా మీలో ఒకదాన్ని అయ్యి ఒక చిన్న ప్రేయర్ చెప్పాలనుకున్నాను. మాస్టర్ గారిని పర్మిషన్ అడిగితే ఇచ్చారు. చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జస్ట్ ఒక చిన్న ప్రేయర్ అండి. మనం ప్రేయర్ కాబట్టి మనం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఆ ఫాదర్ who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses. Forgive those who trespass against us, and lead us not into temptation, and deliver us from evil. Amen. అదేవిధంగా నోవినో ఆఫ్ సేక్రెడ్ హార్ట్, ఇది మేము రెగ్యులర్గా లెంట్ సీజన్లో చెప్పేవాళ్ళమి. నాకు అనిపించింది ఇది కూడా చెప్తే బాగుంటుందని. ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్, టు యువర్ మోస్ట్ సేక్రెడ్ హార్ట్ ఐ కన్ఫైడ్ దిస్ ఇంటెన్షన్. ఇక్కడ మనం మనసులో ఏమన్నా ఉంటే అనుకోవచ్చు. ఓన్లీ లుక్ అపాన్ మీ అండ్ డూ వాట్ యువర్ హార్ట్ ఇన్స్పైర్స్. లెట్ యువర్ సేక్రెడ్ హార్ట్ డిసైడ్. ఐ కౌంట్ ఆన్ ఇట్. ఓ లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ ఇట్. I dot myself in your mercy. O Lord Jesus Christ, you will not fail me. I have asked for many favors, but this one I implore. Take it, close it to your heart, and clean it with your precious blood. O Lord, you will not refuse it. O Sacred Heart of Jesus, I place my trust in thee. Let me never be confounded. Amen. Thank you, Andy. థ్యాంక్ యూ శశికళ గారు. మీరు చేసిన లార్డ్స్ ప్రేయర్ కోసం, నవీన కోసం ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ సో మచ్. రేపు తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన పరిశుద్ధ వారంలోని మంగళవారపు ఆరాధన ఉంటుంది. దాంట్లో పాస్టరమ్మ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రెడ్ కలర్ ఆల్టర్ లినెన్ సాధారణంగా మనం ఉత్సవాలకి, పండుగలకి వేసుకుంటాం, కానీ మరి హోలీ వీక్లో ఇది కూడా వేసుకుంటాం. ఎందుకంటే దిస్ రిఫ్లెక్ట్స్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఇప్పుడు మనం విజయవాళంగిణి గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.
స్తుతి 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 స్తోత్రము చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ల కొరకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. గడిచినటువంటి లెంట్ సీజన్ అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు దేవా. మరి హోలీ వీక్లో ప్రవేశింపచేసి ఉంటున్నారు తండ్రి. మొదటి దినంలో తండ్రి మరి మీ యొక్క వాక్యము వినే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మరి చెప్పినటువంటి వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకునే కృపను దయచేయండి తండ్రి. మా యొక్క వాక్యం తండ్రి మా హృదయాల్లో ఫలింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, చెప్పినటువంటి వీక్షణ గారిని దీవించని ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి కుటుంబ అవసరతలు అన్నీ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రతిదినం తండ్రి లెంట్ సీజన్లో మరి ప్రతిదినం జూమ్ ద్వారా అలాగే చర్చ్లో అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మరి ఎవరెవరు ఎటువంటి అవసరతలతోటి అక్కర్లతోటి వచ్చి ఉంటున్నారో తండ్రి, మరి ప్రతి ఒక్క హృదయ రహస్యాలు ఎరిగినటువంటి గొప్ప దేవుడవై ఉంటున్నావు తండ్రి. దేవా, మరి ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను మీరు తీర్చమని వేడుకొంచున్నాం. అందరము ఆత్మీయంగా ఇంకా ఎదిగి ఫలించి తండ్రి మీ యొక్క మహిమార్థమై ఈ లోకంలో మేము వెళ్ళడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సునీల్ బాన్ గారిని మరి పాస్టమ్ గారిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధాపంలో తండ్రి ఉన్నటువంటి నలతలన్నీ తీసివేయమని వేడుకొంచున్నాం. చక్కటి ఆయురారోగ్యాలు దయచేయండి, బలము శక్తి స్వస్థత ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపి మరి ఆయన నడిపించమని వేడుకొంచున్నాం. తన కుటుంబం అంతటిని దీవించిన ఇద్దరు కుమారుల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దినంలో రాలేకపోయినటువంటి వారి పట్ల కూడా మీకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా యొక్క మందిరాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అనేక మంది యొక్క మందిరంలోనికి రావడానికి మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే కృపను దయచేయమని వేడుకొంచు. దేవా, యొక్క రాత్రికాల సమయంలో దేవా మరి మా హృదయాలన్నింటినీ తను మేము పరిశుద్ధపరచుకోవడానికి మరి మీరు ఇచ్చేటువంటి గొప్ప అవకాశాలు ఆశీర్వాదాలు పొందుకొని తండ్రి మరి లోకంలోనికి వెళ్ళి జ్యోతులుగా జీవించే కృపను దయచేయండి. ఒక మాదిరికరమైన జీవితాలు మేమందరం కలిగి జీవించి మిమ్మల్ని ఘనపరిచే విధంగా తండ్రి మేమందరం ఉండలాగిన మీకు కృప ఇచ్చి నడిపించమని మీ చేతులకు ఈ సమయం అప్పచెప్పుకొంచు. మరి ఈ వారం అంతటిని కూడా మరి మీ గొప్ప కృప చేత తండ్రి నడిపించమని వేడుకొంచిన వాక్యాలు చెప్పనైనటువంటి మీ బిడ్డల్ని మీరు ఎక్కల చాటున మరుగుపరిచి చక్కటి వాక్యంను బోధించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అలాగే శుభ శుక్రవారం అలాగే మరి ఈస్టర్ సండేని కూడా మీరు దీవించి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకొంచున్నాం తండ్రి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి పాలించే నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుందేవా. మరి దేశానికి రాష్ట్రానికి కావాల్సినటువంటి సుస్థిరతను తండ్రి వారు చేకూర్చులాగిన తండ్రి వారి హృదయాల్ని కదిలించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మరి మీ బిడ్డల్ని ఎంతగానో హింసిస్తున్నటువంటి వారితోటి మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మీ గొప్ప కార్యాలు తండ్రి మరి జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మీ సేవకుల యొక్క కుటుంబాన్ని తండ్రి ఎంతగానో మరి హింసిస్తున్న వారితోటి మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క గృహాల తండ్రి ఎవరైతే తండ్రి వారి ప్రాణాలు పోగొట్టుకొని మరి కుటుంబంలో దుఃఖిస్తుంటున్నారో తండ్రి ఆ కుటుంబాలను మీరు ఓదార్చండి, ఆదరించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి మీ బిడ్డలు మీరు హింసిస్తూ తండ్రి అనేక విధాలుగా తండ్రి మరి మీ బిడ్డల్ని హింసించాలని దేవ మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారితోటి మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. సౌలును పౌలుగా మార్చినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నావు తండ్రి. దేవా, అలాగే దినంన మరి సౌలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు మార్చి తండ్రి పౌలుగా మార్చమని మీ గొప్ప కార్యాలు మా దేశాల్లో జరిగించమని గొప్ప విజీవాన్ని రగిలించమని వేడుకొంచు. ఈ రాత్రికాల సమయం తిరిగి మేము ఇళ్ళకి వెళ్ళుచుండగా మీకు సహాయం ఇచ్చి క్షేమంగా వెళ్ళే కృపను దయచేయమని వేడుకొంచు. మీ చేతులకు మమ్మల్ని అప్పచెప్పుకొంచు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుచున్నట్టు మాది ఆహారం రాజ్యము శక్తి మహిమ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మనందరకు జూమ్లో ఉన్న మన విశ్వాసులకు నిరీక్షణ కుమార్ గారికి తోడైండును గాక. ఆమేన్. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం కంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం అయినాకు నొసగు. నశించు ఆత్మలను నీ దరి చేర్చ కృపా నిమ్మయా. క్షేమకాలమైనా నిన్ను రణజ ప్రస్తక నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.